మాట్లాడదాం ఈ అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కుమారి మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో ఫస్ట్గా మేడం బండి భగీరథ్ సంబంధించి తను కేసు ఆల్రెడీ అయిపోయింది, తను రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. కానీ తను చేసిన తప్పుని తన తండ్రికి ఏ విధంగా శిక్ష వేస్తారు, అట్లా రాజీనామా చేయమని అని చెప్పడం కరెక్ట్ కాదని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళు మాట్లాడుతారు. అంటే ఎలా తీసుకోవచ్చు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఇది వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో కానీ కొంచెం ఆలోచిస్తే వాళ్ళకి లాజిక్ అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడింది ఎంత తప్పు. ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కాకపోతే బండి భగీరథ్ నిరంజన్ రెడ్డి గారు లాంటి లాయర్ని పెట్టుకోగలడా? అలాగే ఇంకా కొంచెం మనం వెనక్కి వెళ్తే అసలు బండి సంజయ్ గారి అబ్బాయి కాకపోయి ఉంటే గనక అతను అంతంత పాకెట్ మనీ ఖర్చు పెట్టి అన్ని ఫామ్ హౌస్లు బుక్ చేసుకొని అంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ని మెయింటైన్ చేయగలడా? అలాగే కాలేజీలో చదివేటప్పుడు ఒక ఇద్దరిని విచక్షణారహితంగా కొడితే జస్ట్ రెస్టికేషన్ తోటే ఆగిపోతుందా? అలాగే వాళ్ళ అబ్బాయి కాకపోయి ఉంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్ తోటి బాధితురాలిపైనే కేసు పెట్టించగలుగుతాడా? అలాగే ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోగలుగుతాడా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈమె ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో ఈమెకి ఎఫ్ఐఆర్ కాకోకుండా ఆమె పైన ఉల్టా కేసు, హనీ ట్రాప్ కేసు పెట్టగలుగుతాడా? మామూలు పౌరుడైతే ఇవన్నీ చేయగలుగుతాడా? మామూలు పౌరుడైతే ఇవన్నీ చేయలేడు అని చెప్పి ఎవరిని అడిగినా, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. అలాంటప్పుడు ఈ మొత్తానికి వెనక ఉన్నది బండి సంజయ్ యొక్క అధికార దుర్వినియోగం, అతనుకున్న డబ్బు, రాజకీయ పలుకుబడి, పరపతి ఇవన్నీ అతనికి ఉన్నాయి కాబట్టి అవన్నీ వాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు పోక్సో లాంటి కేసు నమోదైన తర్వాత నేరము మోపబడిన వ్యక్తి, అభియోగం మోపబడిన వ్యక్తి, పోనీ అతను నేరస్తుడు కాదు, నిందితుడు కదా, నేరస్తుడు కాకపోయినా ప్రస్తుతానికి ఈ నిందితుడిని ఎలా దాచిపెట్టారు? మామూలు వాళ్ళైతే దాచిపెడతారా? మామూలు వాళ్ళనైతే కొడుకు కనిపించకపోతే తండ్రిని పిలుస్తారు స్టేషన్కి, చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడు, మీ ఆవిడతో ఫోన్ చేపించు, వాళ్ళతో ఫోన్ చేపించు, వీళ్ళతో ఫోన్ చేపించు, గంటలో నీ కొడుకు ఇక్కడ ఉండాలి అని మాట్లాడరా పోలీసులు? మాట్లాడలేదంటే ఏంటి అర్థం? బండి సంజయ్ గారు అబ్బాయి కాబట్టి. అందుకే ఇప్పుడు ఈ నేరానికి సంబంధించి కూడా ఆయన ఏమైనా బాధ్యతగా తీసుకోదలుచుకుంటే గనక తీసుకోవచ్చు. కానీ అక్కర్లేదు అని మాట్లాడేవాళ్ళు ఇంకా వాళ్ళ అజ్ఞానానికి మనం బాధపడక దీనివల్ల ఇలా మాట్లాడిన వాళ్ళే నష్టపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఈ నాయకులు వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయంలో. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక కేంద్ర మంత్రి కొడుకుకి శిక్ష పడుతుంటేనో, లేకపోతే ఇలా కాదు అలా చెయ్యాలి ఆ కేసులో అంటేనో మీకెందుకు ఈ బాధ అంతా? ఎందుకు మీ గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటున్నాయి? ఎందుకు? మీరు కూడా రాగం కలపండి. ఎవరైతే ఇవాళ సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఒక యుద్ధమే చేసిన ఈ విషయం మీద. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యుద్ధంలో మీకు చేతనైతే చేతులు కలపండి, లేదంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి. అంతేగాని మీరు ఈ సంకేతాలు ఇచ్చారు అంటే మీ పార్టీకి నష్టం, మీకేమీ నష్టం లేకపోవచ్చు. వీళ్ళందరికీ ఒక పక్కన భయం వేస్తుంది కావచ్చు, రేపు మన పిల్లలు కూడా ఏమన్నా చేస్తే మన పదవులు కూడా ఎక్కడ ఊడిపోతాయో అని భయం వేస్తుందేమో. మీరు ఆ భయం ఏం పడక్కర్లా. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు గుడ్డోళ్ళు అవ్వుకోకుండా మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఏమీ చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఆ రోజు భగీరథ్ కాలేజీలో పిల్లోడిని కొట్టినప్పుడు వాళ్ళ నాన్న జాగ్రత్త పడి ఉన్నట్లయితే వాళ్ళ కేసు ఉండేది కాదు. ఆవేళ ఏం మాట్లాడాడు? ఆ పిల్లోడికి ఊతం ఇచ్చేటట్లు కాలేజ్ అన్నా కొట్టుకోరా, పిల్లలన్నా కొట్టుకోరా, తిట్టుకోరా, మనం ఎప్పుడు కొట్టుకోలేదా మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఎలా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసరికి వాడికి ఏం అర్థమైందంటే, నేనేం చేసినా తప్పు కాదు, నేనేం చేసినా మా నాన్న నన్ను సమర్థిస్తాడు అనే ఒక ఉద్దేశానికి ఆ పిల్లవాడు వెళ్ళాడు. అందుకే ఎవ్వరూ పుట్టుకతో నేరస్తులుగా పుట్టరు. పుట్టిన తరువాతే తల్లిదండ్రుల ప్రవర్తన బట్టో, చుట్టుపక్కల వాతావరణం బట్టో, లేకపోతే వాళ్ళకున్న డబ్బు మదంతోనో, అధికార మదంతోనో వాళ్ళు అట్లా తయారవుతారు నేరస్తులు. అంతేగాని పిల్లలు ఎప్పుడూ నేరస్తులు కాదు.